ఒకటే కళ్యాణ్ రామ్ అన్న సూపర్. అసలు నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలా, బాగుంటుంది అనుకున్నాను, ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలా. చాలా రోజుల తర్వాత ఒక నందమూరి సినిమా అని అనిపించింది అన్న నాకు. మన ఇండియన్గా ఒక భారతీయ పౌరుడిగా ఈ సినిమా చూడాలి బ్రో. అన్న డెవిల్ సినిమా ఇప్పుడు వేసిన సినిమా అంటే ఇదే. కళ్యాణ్ రామన్నకి బింబిసార తర్వాత సూపర్ హిట్ అంటే ఇదన్నా. అసలే ఇలాంటి స్టోరీ నా లైఫ్లో చూడలేను. ఎక్సలెంట్ స్టోరీ. అంటే అప్పట్లో అంటే పాత అన్ని 20 years 30 years బ్యాక్ అంటే ఆ స్టోరీలు, ఆ బ్రిటిష్ సామ్రాజ్యం అంటే బ్రిటిష్ అంటే మన సుభాష్ చంద్రబోస్ ఎలా ఉన్నాడు అంటే ఎలా యుద్ధం జరిగిందో సీక్రెట్ అనేసి అంటే ఒక స్టోరీలో మాత్రం డెప్త్గా హైలైట్ చూపించిన డైరెక్టర్ గారు నాకే చాలా బాగా నచ్చింది. ఒకటి కళ్యాణ్ రామన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. ఇలాంటి సినిమా అందరూ ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే ఒక మంచి స్టోరీ, మంచి ఎమోషనల్, మళ్ళీ మంచి ఫైటింగ్ సీన్స్. అంటే అప్పట్లో యుద్ధాలు ఎలా జరిగినా అంటే సుభాష్ చంద్రబోస్ అంటే ఎంతమందిని పెట్టి ఎలా యుద్ధాలు జరిగినాయి, బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మన స్వాతంత్రం ఎలా వచ్చిందో చాలా బాగా నీట్గా చూపించిన బ్రో. ఒకటే కళ్యాణ్ రామ్ అన్న సూపర్. కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ అలా బింబిస్తారు తర్వాత అసలు ఆయన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అమ్మ. నేనైతే కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ ఎప్పుడు చూడలేదు బ్రో. బింబిసారకు మించి ఉంది బ్రో సినిమా స్టోరీ మాత్రం సూపర్ బ్రో. ఒకటే సినిమా మాత్రం సూపర్. ఇంకోటి సంయుక్త అవ్వ ఆమె నడుము ఉందన్న ఒక సీన్ ఉంటుంది అన్న, హీరో పరిచయం అప్పుడు నడుము మాత్రం మామూలు కూడా అసలు ఒక చచ్చిపోతారు ఆమె నడుము చూసి. ఒకటే చెప్తా బ్రో, సినిమా మాత్రం డెవిల్ సూపర్ హిట్ బ్రో. జై ఎన్టీఆర్, జై కళ్యాణ్ రామ్. సంయుక్త హీరోయిన్ కూడా క్యారెక్టర్ ఆఫ్టర్ లాంగ్ టైం హీరోయిన్ కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. హీరోయిన్ కూడా ఒక మంచిగా ఏంటంటే క్యారెక్టర్ ఎలా అంటే ఆమె రోల్ మంచిగా ఉంది, ఆల్మోస్ట్ అంతా మంచిగా ఉంది. హీరోయిన్లను ఎక్కడ అన్నింటిలో కొన్ని సినిమాలలో రీసెంట్గా మనం హీరోయిన్లను కొద్దిసేపు ఉంటే దుంకుతే ఎగురుతే పోతే అట్లా లేదు. ఈ సినిమాలో చాలా బాగుంది. హీరోయిన్ రోల్ ఉంది, హీరోయిన్ క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్. సోది కొట్టిన ఫస్ట్ హాఫ్ అని వెళ్ళిపోకరి సీట్లతో, సెకండ్ హాఫ్ చూడరే మైండ్ అలా ఉంటుంది అన్న. ఓవరాల్గా సినిమా మొత్తం చెప్పాలంటే ఒక్క మాటలో సూపర్ ఇరగదీసిన బ్లాక్ బస్టర్ అంతే. బింబిసారను మించిపోయింది అంతే, ఒక్కటే మాట. అంటే కలెక్షన్స్ పరంగా ఎలా వస్తాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పట్లో సినిమాలు హిట్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ పరంగా ఇబ్బందులు పడుతున్నాయి. అలా ఈ సినిమాకి ఎలా వస్తాయి అనుకుంటున్నారు? కలెక్షన్ పరంగా ఈ సినిమాకి అయితే నిజం చెప్తున్నా, సలార్ మూవీ ఒకటి వచ్చింది కాబట్టి, ఆల్రెడీ సలార్ వచ్చిన 4-5 రోజులకు వచ్చింది కాబట్టి సో కలెక్షన్కి ఏ ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి చూస్తారు ఈ సినిమా. ఎందుకంటే సలార్ మూవీ చూస్తే అది కొన్ని ఫైట్ సీన్స్ అవి సో ఫ్యామిలీస్ కొంచెం ఉంటుంది. ఈ సినిమా అలా కాకుండా ఒక మంచి సబ్జెక్ట్తో వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే దీనికి ఎక్కువ యాప్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా. సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఫ్యామిలీ వీకెండ్స్లో ఉంది. వీకెండ్స్లో ఖచ్చితంగా కలెక్షన్ అయితే బాగుంటుంది. కళ్యాణ్ రామ్ గారి కెరియర్లో ఇది ఒక స్టెప్. బింబిసారాతో ఆల్రెడీ కళ్యాణ్ రామన్న ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఒక అప్ అండ్ డౌన్స్ వస్తాయి. ఎందుకంటే కళ్యాణ్ రామన్న డిఫరెంట్ స్టోరీలు తీసుకుంటారు. డిఫరెంట్ స్టోరీలు తీసుకోవడం వల్ల ఒకసారి అప్ అండ్ డౌన్స్ అవుతాయి. సో ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా మన ఇండియన్స్ హీరోస్ చేయడం అనేది అది వేరే విషయం అది. సో అలాంటి క్యారెక్టర్ కూడా మన కళ్యాణ్ రామన్ ఒప్పుకున్నారంటే ఎందుకంటే కొత్తదనం కావాలి. సో అదే చూపిస్తారని. సూపర్. నిజంగా విజువల్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అనిపించినాయి. అసలు డైరెక్టర్ గారు ఇరగా తీశారండి. అసలు నిజంగా విజువల్స్ అయితే మాత్రం మామూలు లేవన్న, సూపర్ ఉంది. బీజిఎం కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన కట్అవుట్ కానీ, అసలు ఆయన స్టిల్స్ వేరే లెవెల్ అన్న. నాకైతే రెండు క్యారెక్టర్లు చేశారు కదా, అంటే 2 type ఆఫ్స్ ఉంటాయి కదా. ఫస్ట్ది కానీ బ్రిటిష్ ఏజెంట్కి వచ్చింది, తర్వాత ఇక్కడ ఇది 2 క్యారెక్టర్లు కూడా ఆయన కాస్ట్యూమ్స్ అయితే మాత్రం ఇరగా తీసినాయి. వేరే లెవెల్ ఉందన్న. సినిమా స్టోరీ అయితే మాత్రం మామూలు లేదు. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా ఎలా ఏం జరుగుద్ది అనేది ఒక ట్విస్ట్గా ఉంది. సినిమా అయితే సూపర్ ఉందన్న. అన్న అసలు నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలా, బాగుంటుంది అనుకున్నాను, ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలా. 5 out of 5 రేటింగ్ అన్న. డెఫినెట్గా నేను చెప్తున్నా బింబిసార కలెక్షన్స్ అయితే దాటుద్ది డెఫినెట్గా. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఒక నందమూరి సినిమా అని అనిపించింది అన్న నాకు. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు బింబిసార తర్వాత ఎలాంటి సినిమా తీస్తారు అనే ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉండే నాకు. బట్ ఈ సినిమా 100% ఫుల్ఫిల్ చేశాడన్న. ఏం యాక్టింగ్ భయ్యా, కుమ్మేశాడు అసలు. 1 man షో అనేది క్లియర్గా చెప్పుకోవచ్చు. నాకు అంత బాగా అనిపించింది. కొన్ని సీన్లు ఉంటాయన్న, అసలు కళ్యాణ్ రామ్ గారా లేకుంటే సీనియర్ ఎన్టీఆర్ గారా అనిపించేలాగా నాకు అనిపించింది. కొన్ని సీన్లు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని సీన్లు అయితే వేరే లెవెల్ యాక్టింగ్ అన్న. సినిమా స్టోరీ విషయానికి వస్తే మెయిన్ ఒక 1940 ఆ టైంలో జరిగిన ఒక స్టోరీని తీసుకొని చేయడం అయితే జరిగింది. మన సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, వాళ్ళు చూపించిన విధానం, ఒక ఏజెంట్ ఉంటే ఎలా చేస్తారు దాని గురించి చూపించడం కానీ నాకు చాలా బాగా అనిపించింది. బీజిఎమ్స్ ఉన్నాయన్న, ఆయన చెప్పే ప్రతి డైలాగ్ వెనుక ఒక బీజిఎం వస్తుంది. కుమ్మేశారు అసలు.
నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్లో చాలా కన్ఫ్యూజ్ చేస్తారు జనాల్ని. అరే ఏంట్రా ఇలా జరుగుతుంది, ఏంటి ఇలా జరుగుతుంది అనే ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి తర్వాత స్టోరీలోకి తీసుకెళ్లారన్న, అదైతే నాకు పిచ్చిగా నచ్చేసింది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి, థియేటర్లో మాత్రమే. థ్యాంక్ యూ. ఎక్కువ ట్విస్టులు ఉన్నాయన్న సినిమాలో, అదే ఈ సినిమాకి హైలైట్. ట్విస్టులు మామూలుగా లేదు. తమిళ ఇండస్ట్రీని బాలీవుడ్ ఇండస్ట్రీని మించిన ట్విస్టులు ఇచ్చారు డైరెక్టర్ గారు. ఈ డైరెక్టర్ గారు కంపల్సరీగా బాలీవుడ్లో అడుగు పెడతారని ఆశించవచ్చు. చాలా మనకి సినిమా చూసేటప్పుడు నెక్స్ట్ ఏమవుద్ది అని కొన్ని సినిమాలు తెలిసిపోతుంది, ఇంకా బోరింగ్ వస్తుంది అలాంటిది. కానీ ఈ మూవీలో అట్లాంటిది తెలియదు అన్న, ప్రతి సీను నెక్స్ట్ ఏం జరుగుతుందని తెలియదు. అందుకే బీజిఎం బాగుంది. 100% అన్న ఫ్యామిలీ ఆడియన్స్ రీచ్ అవుతుంది. యూత్ కూడా ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ ఉందండి, ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించిన మూవీ కదన్నా. అదే ఫ్రీడమ్ ఫైటర్స్ మనం ఎక్కువ మంది ఫ్రీడమ్ ఫైటర్స్ని చూస్తాము, కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇచ్చే గైడ్ లైన్స్ కింద పాటించే ఒక ఏజ్ అంటే ఇది. 100% చేశారన్న. ఆ పర్ఫార్మెన్స్ ఆ క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. సంయుక్త మేనన్ కూడా వాళ్ళిద్దరూ మంచి ఫెయిర్ అని చెప్పొచ్చు అన్న, బాగుంది వాళ్ళిద్దరు హిట్ పేరు. కొంచెం ఆ డెవిల్ అనే పేరు మార్చేసి ఒక ఫ్రీడమ్ ఫైటర్ లేదా ఫ్రీడమ్ అడ్వైజర్ అట్లా ఏదైనా ఒక డిక్షనరీ నుండి ఒక తీసుకొని పెడితే బాగుంటుంది. డెవిల్ అంటే కొంచెం అందరికీ ఒక ఎలా అంటే నెగిటివ్ రోల్ వెళ్తుంది, కానీ ఇందులో చేసింది నెగిటివ్ రోల్ కాదు. బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేస్తూ ఆ ఇండియన్కి హెల్ప్ చేసే సీక్రెట్ ఏజెంట్. దానికి ఏదైనా మంచి పదం చూస్ చేస్తే ఫ్రీడమ్ ఫైటర్ లేదా ఫ్రీడమ్ ఫాలోవర్ అట్లా ఏదైనా పెడితే బాగుంటుంది. సారీ నేను బింబిసార చూడలేదండి. ఇది హిట్ అన్న, ఈ ఇయర్కి 100% హిట్ అన్న. ఈ మూవీ లాస్ట్ ఇయర్ ఎండ్లో మంచి హిట్ కొట్టాడని చెప్పచ్చు అన్న. మూవీ అయితే బాగుందన్న. నాకు కొన్ని ఫైట్ సీన్ల కాడ ఏంటంటే డైరెక్టర్ది కొద్ది కనబడి, ఎందుకంటే నవీన్ మేడారం లేకపోవడం వల్ల ఏమన్నా కొద్ది మిస్ అయింది అనిపిస్తుంది. ఇంకోటి అభిషేక్ నామ గారు అయితే కొద్దిగా బెటరే, బాగుంది. అభిషేక్ పిక్చర్స్ నుంచి ప్రీవియస్ మూవీస్ అయితే కొద్దిగా ఫెయిల్ అయినాయి, కానీ ఈ మూవీ అయితే మంచిగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎస్పెషల్లీ చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. కళ్యాణ్ రామ్ గారు బెస్ట్ యాక్టింగ్ అనిపించింది. నమ్మకంగా ఉండడానికి విధేయత ఉండడానికి నేనైనా కుక్కను అనుకున్నావురా లయన్ అంటాడు కదా, ఆ డైలాగ్ కూడా చాలా బాగుంది. అంటే త్రివిక్రమ్ ఎవరు, త్రివర్ణం ఎవరు, ఏం కదా అనేది ఒక సస్పెన్స్ బిల్డ్ చేసినారు. ఇంకోటి నేతాజీని రప్పేయడానికి అంటే ఎంత భయంకరంగా అంటే ఆయన వస్తే ఎట్లా ఉంటుంది, ఏ సిచ్యువేషన్ గురించి అయితే మూవీ అయితే బాగా చూపించిండ్రు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ పరంగా రెండేమో బాగుండే అనిపించింది అన్న. ఇంకా స్టోరీ అయితే ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ మీద చదువుతా అంటే బ్రిటిష్ ఏజెంట్ చేస్తేనేమో అనుకుంటా, కానీ ఈ రియల్ ఏజెంట్స్ అని మీద వస్తే మన కళ్యాణ్ రామ్ది. ఇంకోటి ఏంటంటే అన్న, మన వాళ్ళు మనకి వెన్నుపోటుకు వస్తే మన వాళ్ళేనా వేరే వాళ్ళుగా ఆ బ్రిటిష్ మనని వెన్నుపోటు కొట్టడానికి కాలం ఏం తెలుసా, మన ఓన్గాలు ఛాన్స్ ఇవ్వబట్టే, లేదంటే అప్పుడు అసలు కానే కాకుండా అలాంటిదే ఇట్లా వెన్నుపోటు పొడిచే ఒక క్యారెక్టర్ కూడా ఉంటుంది. అదైతే నిజంగా ఓవరాల్గా అయితే ఇట్టానా బాగుంది. సినిమా చూసన్నా డెవిల్ సినిమా అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. ఇదేంటంటే ఒక 1945లో మనందరికీ సుభాష్ చంద్రబోస్ గారే తెలుసు అనమాట. సుభాష్ చంద్రబోస్ గారు అన్ని సంవత్సరాలు బ్రిటిషర్స్ని ఉచ్చబోయించడానికి కారణం ఎవరు, అతని వెనకాల ఉన్నది ఎవరు, అతను కుడి భుజం ఎవరు, అతను ఎవరిని నమ్మాడు అనేది అన్నమాట సినిమా. అతను నమ్మింది త్రివర్ణ క్యారెక్టర్ కళ్యాణ్ రామన్ చేశాడన్న. అతనికి మాస్ మెంటల్ వస్తుంది బ్రో. అసలుకి ఈ సినిమా గురించి చెప్పాలంటే కళ్యాణ్ రామన్కి హ్యాట్సప్ చెప్పాలన్నా, గట్స్ కావాలి, గుండె ధైర్యం కావాలన్నా. ఇటువంటి సినిమాలు తీయాలంటే ఇప్పుడున్న హీరోలు అందరూ ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ అర్ట్ అవుతారో, వాళ్ళ ఐటమ్ సాంగ్స్, ఈ ఎలివేషన్స్ ఇవన్నీ చూసుకుంటారు, కానీ కళ్యాణ్ రామన్ ఏవి చూసుకోడు అనమాట. కథలో దిగినాడంటే అలా దూసుకెళ్ళిపోతాడు. ఒకటే చెప్తా ఉన్నా, ఎక్స్పెరిమెంటల్ అంటేనే కళ్యాణ్ రామన్ అంటేనే ఎక్స్పెరిమెంటల్ అనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. అసలుకి 3 క్యారెక్టర్లు చేశాడు కళ్యాణ్ రామన్, తీసాడనే చెప్పొచ్చు బ్రో. ఒక క్యారెక్టర్కి ట్విస్ట్ వచ్చేసరికి మళ్ళీ ఈ 2వ క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు, మళ్ళీ 3వ క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. అది కానీ చాలా బాగా నచ్చింది. సంయుక్త మీనన్ కానీ చాలా ట్విస్టులు ఉన్నాయి యాంక్ కానీ ఈ కథలో. సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది బ్రో. ఈ సినిమాకి రేటింగ్ రివ్యూలు ఏం అవసరం లేదన్న. మనకి స్వతంత్రం రావడానికి ఎంత కష్టపడ్డారు, ఎంత వాళ్ళు స్ట్రగుల్ పడ్డారో అదే చూపించారు. ఈ సినిమా అయితే వేరే లెవెల్ బ్రో. ఒక రోజు చెప్పాలంటే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. దేశభక్తితో కూడుకున్న గూస్ బంప్స్. నాకు బింబిసార లెవెల్ అంటే సెమీ హిట్ బ్రో. బింబిసార వేరే ఇదేంటంటే మన దేశం కోసం ఆ రోజుల్లో పడ్డ స్ట్రగుల్స్ తీసుకున్నారు కాబట్టి ఇది హిట్ ఫ్లాప్ అని చెప్పలేము. మన ఇండియన్గా ఒక భారతీయ పౌరుడిగా ఈ సినిమా చూడాలి బ్రో. ఎంజాయ్ చేయొచ్చు, అంతా బాగుంది. నీకు ఎక్కడ బోర్ అనేది అస్సలు లేదు. ఇక్కడ కళ్యాణ్ రామ్ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ వెళ్ళచ్చు. ఆ స్టోరీ కూడా ఒక డిఫరెంట్ తీసుకుంటైనా ఆ స్టోరీ తగ్గట్టు మనకి చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ
ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం, ఇక్కడ బోర్ అనేది లేదు. కాకపోతే కళ్యాణ్ రామ్ ఇంకా మంచి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ తీయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మంచి రాజమౌళి ఒక డైరెక్టర్ తీయాలి కళ్యాణ్ రామ్ తోటి. మన ఒక ఉన్నాడు కదా, మన కొత్త సినిమా తీసింది కదా మన సల్లార్ డైరెక్టర్, ఆ డైరెక్టర్ కూడా తీయాలని కళ్యాణ్ రామ్ తోటి మంచిగా కోరుకుంటున్నా. అట్లాంటి క్యారెక్టర్ కళ్యాణ్ రామ్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది. అలాంటి డైరెక్షన్ పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా మన కళ్యాణ్ రామ్ తీస్తే ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాడు. ఆయన నటన విశ్వరూపం ఇంకా మంచిగా చూపిస్తాడు ఆడియన్స్కి. ఇంకా ప్యాన్ ఇండియా లెవెల్ ఇంకా పెద్ద లెవెల్లో పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.